నమస్మదాచార్యపరంపరేభ్యో నమో నమో భగవదరజ నమో సోనంతామకామరేభ్య నమ శ్రీశపదే నమ సవరాధసహస్రవాజనం పదే దంబియో నమోదరగతిం చరణాగతిం కేవలమత్త సత్గురు అస్మద్గురుభ్యో నమస్మద్గురువాచపూర్వచరం శ్రీ శ్రీ పరశుద్వాపయ గురుభ్యో నమః శ్రీ శ్రీ భారద్వాజ గురు శ్రీమతి రామాచార్య శ్రీ 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 చైతన్య శ్రీమన్నారాయణ రామచంద్ర స్వామి గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. తుమ్కుంట స్వయంభూ సింహముఖ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ప్రతిరోజు నాలాయన దివ్య ప్రబంధ సేవాకాలంలో భాగంగా నేడు తిరువాయిమూజి నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి నమ్మాళ్వార్ల వైభవం. వృషభేతు విశాఖాయాం కురుకాపురికారిజం పాండ్యదేశే కలేరాదో షటారిన్ సైన్యపంపచే. నమ్మాళ్వారు కారియార్ అను భాగవతులకును ఉడైనంగయారుకును కలియుగమున 43వ దినమున ప్రమాదినామ సంవత్సరము వైశాఖి నెల పౌర్ణమి శుక్రవారం నాడు జన్మించినారు నమ్మాళ్వారు. ఇప్పుడు అదే స్థలము ఆళ్వార్ పేరున ఆళ్వార్ తిరునగరి అని చెప్పేసి ఇప్పుడు వ్యవహరింపబడుతూ ఉన్నది తమిళనాడులో. తిరుక్కురుగూర్ అను వైష్ణవ క్షేత్రంగా దీనిని పరిగణిస్తూ ఉన్నారు. కారియార్ ఉడయనంగయ్యగారులకు వివాహము తిరువన్ పరిశారమందు జరిగి వారిరువురు కూడా తిరుక్కురుగూరుకు విచ్చేసి గృహస్థాశ్రమాన్ని జీవించుచూ ఉన్నారు. ఆ సమయంలో వారికి తిరుక్కురుంగుడి నంబిని పుత్రుడు కావాలని చెప్పేసి కోరుకుంటారు. అప్పుడు ఆయన వీరికి మీకు పుత్రుడుగా నేను జన్మిస్తానని చెప్పేసి అనుగ్రహం ఇస్తాడు. ఈ ఆళ్వార్లు భగవదంశముగాను అదేవిధంగా భగవంతుని కౌస్తుభ అంశంగాను మరియు విశ్వక్షేణంశంగాను 3 అంశాలతో కూడా జన్మించినారు ఈ నమ్మాళ్వారు. నిత్య సేవ చేయుసి అనంతాళ్వారు భగవంతుడు ఆళ్వారుగా అవతరించకముందే తిరునగరిలోనే ఆళ్వారుకు ఎండవాన పడకుండా ఆతనుభవున్నట్లు చింత చెట్టుగా అవతరించి ఉన్నారు అనంతాళ్వారు. ప్రకృతి సహజంగా ఏడ్చుట కానీ పాలు త్రాగుట కానీ మున్నొగ్నవి లేక ఉన్నారు ఈ నమ్మాళ్వారు. గర్భసంచిలో ఉన్నప్పుడు అవిద్య లేని శిశువు బయటికి రాగానే జడం అనే గాలి తగిలి అవిద్యకు లోబడి ఏడ్చుట కదలుట మున్నగు చేష్టలు చేయునని చెప్పుదురు. కానీ సహజంగా బిడ్డలు ప్రసవం చెందగానే బయటకు రాగానే ఏడుస్తారు, కదలికలు ఉంటాయి, పాలు తాగుతారు. కానీ ఈ ఆళ్వార్లకు అలాంటివి ఏమీ కూడా జరగలేదట. జడముగా ఉండటం వల్ల ఇతడికి శటగోపర్ అని నామకరణం చేసినారట. ప్రకృతికి విరుద్ధంగా ఉండే ఈ శిశువును కాంచి తల్లిదండ్రులు చింతించక దైవ కుమారుడిగా తలచి పుట్టిన 12వ రోజే తిరుక్కురుగూరు దేవాలయానికి విచ్చేసి భగవంతుని సన్నిధిలో ఉన్నటువంటి తిరుప్పజి ఆళ్వార్ను వేయించేసి భగవంతుని సన్నిధిలో నుండి తిరుప్పజి ఆళ్వార్ను చింత చెట్టు కింద ఉయ్యల కట్టి మారన్ అని నామకరణం చేసి పెంచుచున్నారట. ఈ విధంగా కన్ను తెరవక మాట పలుకక ఉన్న బిడ్డను 16 సంవత్సరాలు పెంచినారట తల్లిదండ్రులు. చూడండి, ఒక బిడ్డ ప్రసవించిన తర్వాత తల్లి 16 సంవత్సరాల వరకు ఆ బిడ్డ కళ్ళు తెరవలేదు, మాట్లాడలేదు అంటే ఆ తల్లి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. ఆ విధంగా బిడ్డను పెంచినటువంటి ఆ తల్లిదండ్రులు మాత్రము
వ్యాకులపడి ఉన్నారట. ఈ మధ్యలో భగవంతుని ఆజ్ఞానుసారము సేన మొదలయార్ ఆళ్వారుకు పంచ సంస్కారములు చేసి వైష్ణవ మంత్రం ఉపదేశించినారట. అతను మాట్లాడటం లేదు, కదలటం లేదు, కళ్ళు తెరటం లేదు, కానీ జరగాల్సిన క్రియలన్నీ కూడా అతడికి జరిపిస్తున్నారు. 16 ఏళ్ళు గడిచిన పిదప ఆళ్వారు పరతత్వం తెలుసుకున్నట ఆయన్నట్లు జ్ఞానముద్రతో కన్నులు మూసుకొని చింత చెట్టు కింద కూర్చొని ఉన్న కాలములో అయోధ్యలో యాత్ర చేయుచున్న మధురకవి ఆళ్వారు దక్షిణ దిశగా వచ్చుచున్న కాంతిని అని ఆ దివ్యజ్యోతిని అనుసరించు వచ్చి అది శ్రీ షడగోపుల నుంచి ఉద్భవించి వస్తుందని తెలుసుకొని వారి చింతకు చేరి ఈ విధంగా అంటున్నారట. 16 సంవత్సరాల తర్వాత అతనిలో ఒక దివ్య జ్యోతి బయలుపడింది. అదే సమయంలో అయోధ్య యాత్ర చేస్తున్నటువంటి మధురకవి ఆళ్వారు ఆ దిశగా వెళ్తూ ఉంటే అతడికి ఒక దివ్య జ్యోతి కనపడ్డది. ఎక్కడి నుండి వస్తుంది దివ్య జ్యోతి అని చెప్పేసి ఆ జ్యోతి దిశగా ఇతను రావడం చూసినటువంటి ఆ ఆళ్వార్లు ఇది షడగోపుల నుంచి ఉద్భవించున్నదని చెప్పి తెలుసుకొని షటగోపులు కన్నులు విప్పక మౌనంగా ఉన్నందున వారిలో స్పృహ ఉన్నది అని తెలుసుకుంటూ ఒక చిన్న రాయిని విసిరినారట. ఆ శబ్దమునకు షటగోపులు కన్ను తెరిచి చూసినారా ఎవరి దగ్గర ఏ మహత్యం ఉంటుందో, ఎవరు ఎంతటి మహిమాన్వితమైనటువంటి పురుషులో మనకు తెలియదు. 16 సంవత్సరాలు తల్లిదండ్రులు సేవ చేసినా కూడా చలించని కన్నులు కూడా తెరిగిన కుమారుడు మొదటగా ఒక చిన్న రాయి విసరడంతో ఆ రాయి శబ్దానికే కన్నులు తెరిచి చూసినారట. అప్పుడు మొదట కవులు ఆయనకు మాటలు వచ్చునా అని తెలుసుకున్నట్టుకు ఈ కింది ప్రశ్న వేసినారట. శతత్తిన్ వయిట్రిల్ శ్రీయది పిరందాల్ ఎత్తి తిన్నెంగే కిడక్కుం అంటే దేహమును చేరిన ప్రాణము దేనిని అనుభవించి ఎచ్చట నుండును అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగినారట ఆ బాలుని మొదలు కవి. అప్పుడు షటగోపుల వారి విధంగా చెప్తున్నారు. అత్తే తిన్నంగే కిడక్కుం అంటే ఆ దేహమునకు చేరిన సుఖ దుఃఖములను అనుభవించుచు ఆ దేహంలోనే ఉంటాయి అని బదులిచ్చారట. అప్పుడు మొదల కవులు వారు వీరి సామర్థ్యముగాంచి వెంటనే శిష్యులై వీరికి కైంకర్యము చేయతొడగినారట. చూసినారా, ఆ బాలుడికి మొదల కవులు శిష్యులైనారట. అతని యొక్క మహిమను ఇతను తెలుసుకున్నాడు. షటగోపులను లోకములకు పరిచయం చేయటకే భగవంతుడు లక్ష్మీ సమేతంగా గరుడారూఢై ఆళ్వార్ల ఎదుట ప్రత్యక్షమై అర్చామూర్తుల రూపములతో ఆళ్వార్ల ఎదుట దర్శనమిచ్చినారట. అప్పుడు ఆళ్వార్లు అమితానంద పరవశులై భగవంతుని అనుభవంలో నిమగ్నమైనారట. ఆయన కృపాకటాక్షముచే వేదములకు సమమగు తిరువిరుత్తం తిరువాశిటియం ప్రియ తిరువందాది తిరువాయముజి అనేటువంటి 4 దివ్య ప్రబంధములు ఆయన నోటి వెంట ప్రవాహములై వెలువడినాయట ఆ సమయంలో. తర్వాత మధుర కవులకు ఆయన వీటిని ఉపదేశించినారట. షటగోపుల వైభవం చూచుటకు నిత్య సూర్యులు రాగా వారిని తన తిరువాయముజిలో పొల్లిగ అనేటువంటి పాశురంతో ఆశీర్వదించినారట. శ్రీ వైష్ణవ మతం ప్రచారం చేయుటకు మున్ముందు రామానుజులు అవతరిస్తారని చెప్పినట్లుగా కూడా పెద్దలు చెప్పి ఉన్నారు. తిరుక్కురుగూరులో వేయించేసిండు భగవంతుడు ఆళ్వార్లను గౌరవించుటకు తన పూలమాలను పంపుటచే ఆయనకు వక్లాభరణర్ అని పేరు కలిగినది. తమ మతము ఏనుగు బలము లాంటిదని విర్రవేగు ఇతర మతస్థులకు షటగోపుల పాశురములు అంకుశముల వలె ఉండుటచే ఈయనకు పరాంకుశులు అనేటువంటి నామధేయం కూడా సార్థకమైనది. కంబరామాయణమును శ్రీరంగంలో నంబెరుమాల్ సన్నిధిలో ఆవిష్కరించు సందర్భంలో
పెరుమాళ్ళు నం షటగోపనై పాడినయో అని అడిగినారట. అంటే ఆయనకు నమ్మాల్వార్ అని పేరు కూడా వచ్చినది. ఈ పేరుతోనే ఆయన ప్రసిద్ధికెక్కినారు. వీరు భగవంతుణ్ణి ఎల్లప్పుడూ ధ్యానిస్తూ పాడుచు ఇతరమైన విషయములందు ఆసక్తి లేక 35 సంవత్సరముల నుండి భగవంతుని ఆజ్ఞానుసారం ఈ భూలోకాన్ని వదిలి అంతులేని ఆనందభూయిష్టమైన పరమపదాన్ని పొందినారట నమ్మాల్వారు. ఈ నమ్మాల్వార్ల ఘనత ఎట్టిదనగా నమ్మాల్వార్లను అంగిగాను ఇతర ఆల్వార్లను అంగముగాను వైష్ణవులు పేర్కొంటూ ఉంటారు. ఈ రూపమునకు భూతద్దాళ్వార్ను తలగాను, పోయిహై పేయాళ్వార్ను కన్నులుగాను, పెరియాళ్వార్ ముఖముగాను, తిరుమగిషై ఆళ్వార్ కంఠముగాను, కులశేఖర పెరుమాళ్లను తిరుప్పాణలారులను కరములుగాను, తొండరెడిపొడి ఆళ్వార్లను రొమ్ముగాను, తిరుమంగై ఆళ్వార్ నాభిగాను, మధుర కవులను పాదములుగాను చెప్తారు. అసమాన ప్రతిభ గల ఈ ఆళ్వారు భగవంతుని పాదములుగా తలచుటచే దేవాలయంలో భగవంతుని పాదములుగా షటారి ఇవ్వబడుచున్నది. షటగోపం మనం దేవాలయంలో చూస్తూనే ఉంటాం. షటగోపానికి ప్రతిరూపం ఎవరా అంటే నమ్మాల్వారు. ఎవరి నమ్మాల్వార్లు అంటే భగవంతునికి సాక్షాత్తు పాదపద్మములు లాంటి వారు. అందుకే వైష్ణవ దేవాలయాల్లో షటారి అనేటువంటిది విశేషమైనటువంటి ఒక భగవంతుని అనుగ్రహం. ఇతర దేవాలయాలలో ఇది ఉండకూడదు. ఎందుకంటే నమ్మాల్వార్లు వైష్ణవ సాంప్రదాయకుడిగా వైష్ణవ మతాన్ని విరివిగా ప్రచారం చేసినటువంటి ఒక ఆళ్వార్లు, ఒక గురువు. కాబట్టి ఇతర సాంప్రదాయాలైనటువంటి దేవాలయాలలో షటారి అనేటువంటి పదాన్ని మనం వాడడం సముచితం కాదు. అనితిరు విరుత్తం నూరం అరుడినాన్ వాజే అశిరియం ఏజ పుట్టలిత్త பிரான் வாஜே ஈனவர வந்தாதி 85 வாஜே 70 வாஜே 1102 ரைத்தான் வாஜே வானையும் மாமாட குருகை மன்ன வாஜே வைகாசி விசாகத்தில் வந்து தித்தான் வாஜே சீனையர்கோன் அவதாரம் செய்த வள்ளல் வாஜே திருக்கூறுகை செடகோபர் திருவடிகளே வாஜே. நம்மாழ்வார் திருவடிகளே சரணம், செடகோபனாழ்வார் திருவடிகளே சரணம்.